బర్త్డే చాలామంది చేసేసుకున్నారు, కానీ ఎవరు తెలుసుకోకుండా చేసేసుకున్నారు. ఎవరికండి ఈరోజు హ్యాపీ బర్త్డే గురించి తెలిసింది? శాస్త్రవేత్తలుగా? అయ్యో బాబోయ్, ఆడికి అసలు తెలియలేదు. ఎవడికి పుట్టాడని చెప్పాడు? మా నాన్న మంకి, మా తాత మంకి, మా ముత్తాత మంకి. అసలు ప్రారంభ మానవుడే మంకి నుండి వచ్చాడు. ఏమండి, కోతు నుండి వచ్చాడు అన్నప్పుడు హ్యాపీ బర్త్డే అంటే దాన్ని చెప్పండి. కోతు నుండి వచ్చాడండి. ఏమండి, మా వంశం అంతా ఎక్కడికి వెళ్ళి చివరికి వెళ్ళిపోతేనండి, మా వంశంలో మొట్టమొదటిది ఎవరో తెలుసా? మా నాన్న కాదు, మా తాత కాదు, మా పెద్ద కోతి. ఇంకేమనుకుంటాడు వాడు? ఇదేమి హ్యాపీ బర్త్డే బాబు, కోతికి పుడితే హ్యాపీ బర్త్డే అంటే డార్విన్కి తెలియలేదు, ఆ శాస్త్రవేత్తలకి తెలియలేదు, నేటి వరకు ప్రపంచంలో ఎవడికి తెలియలేదు. నీకు బర్త్డే నాడు కానీ ఒకవేళ హ్యాపీ బర్త్డే అని కానీ నీకు అర్థమైపోతే, ఈ బర్త్డేని ఆ రోజే నువ్వు హ్యాపీగా కాదు, జీవితాంతము నువ్వు హ్యాపీగా ఉంటావు. నీకు తెలిసిపోతే. లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనం చూడండి. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము ఎవరికి పుట్టాడని దేవుడు అంటున్నాడు? ఆదాము దేవునికి కుమారుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆదాముని దేవుని కుమారుడు అన్నారు, యేసు ప్రభుని దేవుని కుమారుడు అన్నారు. నువ్వెప్పుడైనా నీ బర్త్డే నాడు నీవు ఆ బ్యానర్ మీద కానీ, పుట్టినరోజు కార్డు మీద కానీ, నీ బైబిల్లో కానీ, ఏ బ్యానర్ మీద కానీ నేను దేవునికి పుట్టాను అందుకే నాది హ్యాపీ బర్త్డే అని నువ్వు రాసుకున్నావా? నేను దేవుని కుమార్తెను, డాటర్ ఆఫ్ గాడ్, దేవుని కుమార్తెను నువ్వు రాసుకున్నావా? నువ్వు కూడా ఎవరికి పుట్టావో నీకు తెలియలేదు, నువ్వు ఎవరికి పుట్టావో నువ్వు చెప్పుకోలేదు. బర్త్డే పుట్టిన దినమని ఆనందించావు తప్ప దేవునికి పుట్టానని కానీ నీకు నిజంగా తెలిసిపోతే నువ్వేమని చెప్పుకుంటావు? మా నాన్న ఎవరో తెలుసా? చెప్తే మీరు భయపడిపోతారు. ఎవరు తెలుసా? మా నాన్న ఈ సృష్టిని సృష్టించిన పరమాత్ముడే, నా తండ్రి. అందుకే ఈ విషయం తెలుసుకున్నందుకే నేను హ్యాపీ బర్త్డే చేసుకుంటున్నాను. ఎవరికి పుట్టావో అన్నది చెప్పుకోలేదు, పుట్టింది నాని చెప్పేసుకున్నావు. ఏంటి హ్యాపీ బర్త్డే అన్నావు కనుక సంవత్సరానికి ఒకసారి నవ్వు ముఖం చూస్తున్నావు నీలోని. అదే నువ్వు ఎవరికి పుట్టావో తెలిసిపోయింది అనుకో, ఇంకా జోబీలో చేయి పెట్టి మరి తీవు. ఏమంటావు? నేను దేవుని కుమారుడిని, నేను దేవునికి పుట్టాను, నేను దేవుని కూతుర్ని, నేను దేవునికి పుట్టానని తెలిసిపోయింది. మా నాన్న ఎవరో తెలుసా? పరలోకంలో ఉంటారు ఆయన, ఆయనే మా తండ్రి, ఆయనే ఆత్మలకు తండ్రి అని అన్నావు ఎప్పుడైనా? నువ్వు నిజంగా దేవునికే పుట్టావు అని అనుకుంటే ఏమనిపిస్తుంది? నేను దేవునికి పుట్టానండి, చాలా హ్యాపీ అండి, నిజంగా దేవునికి నేను పుట్టానని నేను తెలుసుకున్నాను, చాలా ఆనందపడుతున్నానండి, మా నాన్న దేవుడని నేను అందుకే చెప్తున్నాను. లోకమంతటికి చెప్పేస్తాను, నేను దేవునికి పుట్టాను, మా నాన్న దేవుడు దేవునికి పుట్టాడు. ఈ జాన్సన్ పెట్టాను కానీ కిందన బ్యాన్ వేసి బయట కానీ పెట్టారనుకోండి, ఎలా ఉంటుందండి? చదివిన ప్రతి ఒక్కడికి బుర్ర తిరిగి గిరిగిరి 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 తిరుగుతుంటది. ఇటు దేవునికి పుట్టాడా ఈ కుర్రోడు? ఇచ్చావరా, జల్లిచ్చావరా బాబు, అదిరింది. హ్యాపీ బర్త్డే అని రాసుకుంటే బాగుందంటారా? దేవునికి పుట్టానని రాసుకుంటే బాగుందంటారా? నా తండ్రి దేవుడు, దేవునికి పుట్టాను నేను. అవును, నిజముగా దేవుని కుమారుడే. ఎంత బాగుందండి, ఎంత బాగుంది. నిన్నెప్పుడైనా అన్నారా ఈమె నిజముగా దేవుని కుమార్తెను? ఎప్పుడైనా అన్నారా? ఆయనకు పుట్టావని, ఆయన కుమారుడనని ఆదాము చెప్పుకున్నాడు, ఆయనకు పుట్టానని, ఆయన కుమారుడనని కడపటి ఆదామైన యేసు ప్రభు చెప్పుకున్నాడు. కానీ ఎవడు చెప్పుకోలేదండి, ఇంతవరకు ఎవరు చెప్పుకోలేదండి. ఎవరికి పుట్టానో తెలుసుకున్న వాడు లోకానికి ఏం చెప్తాడు? మా నాన్న దేవుడు, దేవునికి పుట్టానని చెప్తాడు. ఆదాము దేవుని కుమారుడని తెలుసుకున్న ఆదాముది హ్యాపీ బర్త్డే అండి. యేసు దేవుని కుమారుడని చెప్పుకున్నందుకు యేసుది హ్యాపీ బర్త్డే అండి. నువ్వు నిజంగా హ్యాపీ బర్త్డే అని చెప్పుకోవాలని అనుకుంటే నీ ప్రతి పుట్టిన రోజు నాడు నువ్వు కింద రాయి, నేను దేవునికి పుట్టానని.
బ్యానర్ పెద్ద 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 లైటింగ్లు పెట్టి పెద్ద 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 మతాపాలు కాల్చే. ఇగో నేను దేవుని కుమారుడనని తెలుసుకున్నాను, నేను దేవునికి పుట్టానని తెలుసుకున్నాను, నా తండ్రి దేవుడని తెలుసుకున్నాను, అందుకే నేను ఆనందిస్తున్నాను. ప్రభునందు ఆనందించండి. మరలా చెబుతున్నాను, ఆనందించండి. ఇగో ఇతడు నా ప్రియ కుమారుడు, నేను ఆనందిస్తున్నాను. యేసు దేవుని కుమారుడని చెప్పుకున్నందుకు దేవుడు ఆనందిస్తున్నాడు. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె అని కానీ నువ్వు చెప్పుకోగలిగితేనండి దేవుడు చాలా ఆనందిస్తాడు. కానీ నువ్వు చెప్పుకోవడానికి నీకు ఒకే ఒకసారి వచ్చింది అవకాశం. ఏమని? బాప్తిస్మము ద్వారా నీవు తిరిగి జన్మించావు. అబ్బా, దూరస్తులైన మీరు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైపోయారు. దేవునికి పుట్టారని తెలిసిపోయింది. దేవుని పిల్లలగుటకు మీకు దేవుడు అనుమతిచ్చాడు. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ వాళ్ళు చెప్పుకోవాలండి, నేను దేవుని కుమారుడని. ఎవరికైతే పుట్టారో ఆ తల్లిదండ్రులు చెప్పాలండి, ఒరే మీరు ఎవరో కాదురా, మాకు పుట్టారు అనుకోకండ్రా, మా పేర్లు చెప్పుకోకండ్రా, ఆదాము అలా చెప్పుకోలేదురా అని చెప్పాలా. ఆదాముకు పుట్టిన పిల్లలందరూనట దేవుని కుమారులు. మానవుడు దేవుని కుమారుడు, మానవుడు కారణ జన్ముడు. మానవ తండ్రి కాదు, పరలోకపు తండ్రి, పరమాత్ముని కుమారుడవు. వా, ఇప్పటికైనా మీరు ఎవరికి పుట్టారో మీరు చెప్పుకోవాలా వద్దా? లోకానికి నువ్వు చెప్పుకొని తీరాలి కనుక ప్రతి సంవత్సరం నువ్వు హ్యాపీ బర్త్డే చేయి. ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోవాలి, కింద రాసి పెద్దది ఏమని, దేవుని కుమారుడు, దేవునికి పుట్టాడు, ఈయన తండ్రి దేవుడు, సన్ ఆఫ్ గాడ్ అని రాయించు. ఆదాము ఒక్కడైనా సన్ ఆఫ్ గాడ్? యేసు ప్రభు ఒక్కడైనా సన్ ఆఫ్ గాడ్? నువ్వు దేవుని కుమారుడువే. లోకములో దేవుని కుమారులని, దేవునికి పుట్టావనే సంగతి లోకంలో ఎవరికి తెలియదు కనుక కోతికి పుట్టారని నమ్మే ఒక్కొక్కడు నరికేసుకుంటున్నాడు, ఒక్కొక్కరు ద్వేషించుకుంటున్నారు, ఒక్కొక్కరు చంపేసుకుంటున్నారు. ఎందుకు? ఇతను మనిషికి పుట్టాడు, ఇతను మనిషికి పుట్టాడని. నిజముగా దేవునికి పుట్టాడని తెలిస్తే ఒరే మానవుడు దేవుని కుమారుడు. ప్రేమైన దేవుని పిల్లరా, మీ జీవితంలో మీరు చెప్పాలి లోకానికి. ప్రతిరోజు చెప్పడం తప్పే లేదు. హ్యాపీ బర్త్డే కాదు, దేవునికి పుట్టావు గనుకనే హ్యాపీ. దేవునికి పుట్టావని నువ్వు తెలుసుకున్నావు అనుకో, అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. లోకములో ఇంతవరకు ఎవరి బర్త్డే నాడు ఎవరూ చెప్పుకోలేదని పెద్ద పెద్ద మినిస్టర్లు జరిపించుకున్నారు, ఎంతోమంది సినిమా యాక్టర్లు జరిపించుకున్నారు, కానీ ఒక్కరు కూడా కింద ఎవ్వరూ రాసుకోలేకపోయారు. నీ బర్త్డే, ప్రతి బర్త్డే నాడు కింద రాయి, నేను దేవునికి పుట్టాను, నేను దేవునికి పుట్టానని తెలుసుకున్నాను, నేను దేవుని కుమార్తెను, నేను దేవుని కుమారుడును. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. మా వీధిలో నేను దేవుని కుమారుడనని నన్ను అందరూ అంటారు. నన్ను ఈయన సన్ ఆఫ్ గాడ్ అండి అంటే ఎలాగుంటుందండి? వీధిలో ఉన్న వాళ్ళు అందరూ ఎలాగుంటుంది? దేవుని కొడుకండి ఈయన, దేవుని కుమారుడు అండి, ఎంత ఆనందం అండి. దేవుని కుమారుడు, బా ఏం బాగుందండి. దేవునికి పుట్టినందుకే హ్యాపీ. దేవునికి పుట్టానని తెలుసుకున్నాను, బా చాలా హ్యాపీ. నా తండ్రి సృష్టికర్త, అబ్బా ఇంకా అదిరిపోయింది కదండి. మన తండ్రి ఎవరండి? సృష్టికర్త. ఆకాశానికి, భూమికి, సూర్యునికి, చంద్రునికి, పంచభూతాలకు సృష్టికర్త అయినటువంటి ఆయనే మన తండ్రి. ఎంత గొప్ప అండి. చాలామంది బిల్డప్లు ఇస్తారు, సుత్తి బిల్డప్లు. కారు లేకపోయి నీ కారు నాదని, ఇల్లు ఆల్ది కాకపోయినా మేము ఇల్లు కొనిసానని, ఇది ఇక్కడ ఇవ్వాలి బిల్డప్, ఇది అసలు సిసరని బిల్డప్. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త కుమారుడును నేను. ప్రతి క్రైస్తవుడు బర్త్డే చేసుకోవాలి, ఎందుకంటే నువ్వే దేవునికి పుట్టావని తెలుసుకున్నావు కనుక. ప్రతి క్రైస్తవుడు బర్త్డే చేసుకోవాలి, ప్రతి క్రైస్తవుడు కింద రాసుకోవాలి, ప్రతి క్రైస్తవుడు చెప్పాలి. పోస్టర్ల మీద, బ్యానర్ల మీద పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసేలా
తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. దేవుడే తండ్రని తెలిస్తే హ్యాపీ కాదా? సృష్టికర్తే తండ్రని తెలిస్తే హ్యాపీ కాదా? జరుపుకో హ్యాపీ బర్త్డే టు యూ. తెలుపుకో దేవుడే తండ్రని నీవు. హ్యాపీ బర్త్డే టు యూ. ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. ఆదామే చెప్పుకున్నాడు అతని తండ్రే దేవుడని ఆనాడు. నీవైనా చెప్పుకున్నావా నీ తండ్రే దేవుడని ఈనాడు? ఎందుకు పుట్టానని ఎప్పుడు అనుకుంటున్నావు? ఆ దేవునికే పుట్టావని మర్చిపోయావా? ఈ మనిషికి పుట్టానని ఎప్పుడు చెబుతూ ఉన్నావు. మొదటి మనిషిని కన్నది దేవుడని తెలుసుకోలేవా? సృష్టికర్త నీ తండ్రి అయితే పుట్టింది నువ్వు అతనికైతే హ్యాపీ 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 కాదా? ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. క్రీస్తేసే తెలియజేశాడు అతను దేవుని కుమారుడని ఆనాడు. క్రీస్తేసే తెలియజేశాడు పరలోకమందున్న తండ్రి మన దేవుడు. ప్రార్థనలు తండ్రి తండ్రి అని పిలిచేస్తున్నావు. దేవునికే పుట్టావని చెప్పుకున్నావా? మనుషులకే పుట్టానని ఎప్పుడు చెబుతూ ఉన్నావు. మొదటి మనిషిని పుట్టించిన దేవుడు లేడంటావా? సృష్టికర్త నీ తండ్రి అయితే పుట్టింది నువ్వు అతనికైతే హ్యాపీ 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 కాదా? ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. హ్యాపీ బర్త్డే టు యూ.